ఫోన్ చేయొద్దా అనే నేను వచ్చి చూసుకోకపోదునా అనే నీ ఇల్లేందో తెగలొల్లు పెట్టుకొని నువ్వు ఇప్పుడే చచ్చినట్టు లొల్లు పెట్టుకుంటారు వాళ్ళకెందుకు ఫోన్ చేసినవే నువ్వు నేను లేకపోతున్నా అనే చూడు పోసక్క నేను జ్వరం వచ్చేమో మంచాల నేను అంటే నేను చచ్చినట్టు నా ముంగట్నే గింతగానం కుక్కల కొట్లాట పెట్టుకోబడుతుంది నేను ఎట్లా ఎప్పుగా నేను కుక్కిల పడితే నాకు బుక్కడు మంచి నీళ్ళు ఎవరు పోతలిగా నాకైతే అదే రందికి చస్తాను నేను మంచాల పడి నేనుంటే నా ముంగట్నే కుక్కల కొట్లాట పెట్టుకుంటారు ఇక నా మొగన్నే చూస్తారు నన్నే చూస్తారు ఏడవకే నర్సి ఏడవకు నేను డాక్టర్ ఫోన్ చేస్తావు ఫోన్ చేసి రమ్మని చెప్తా నువ్వు ఏడవకు నేను రాగి జావ కాసుకొని వస్తా నువ్వు సప్పలేక వండుకో వాళ్ళ గురించి రంది పెట్టుకోకు నీ ఆ గోసిల పొరాళ్ళు ఏం కత్తి వాళ్ళు చూడకపోతే ఇక మందేవాళ్ళు లేలానే చూసేటోళ్ళు వాళ్ళు చూడకపోతే ఏంది మనం చూసుకోమా మనది మనం మంచిగా ఉంటే మనకి ఎవ్వరు పెట్టని అవసరం లేదు మనది మనమే చేసుకొని తింటాం బుక్కెడు బువ్వ వాళ్ళతో అవసరమే లేదు వాళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చిన వాళ్ళే వాళ్ళ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి బగ్గాల బల్బులు దిగాలనే దిగుతూనే సెట్ అవుతారు వాళ్ళు వాళ్ళనిగా నువ్వు వెనకేసుక రాకు అవసరం లేదు నీకు సరేనా నేను రాగి జావ కాసుకొని వస్తా నువ్వు సప్పలేక జరిసే బండుకో ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకోకు వాళ్ళు కొట్టుకొని సావని అవతలేమన్నా పోని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు నర్సి సరేనా సరేనే పోసక్క ఏం ఆలోచించుకుంటున్నాడో ఏమో కథ పో సరే పో నువ్వైతే పోయిరా పో డాక్టర్కి అయితే ఫోన్ చేయరమ్మని సరే సరే అబ్బా అబ్బా అవ్వ చచ్చినట్టులు పెట్టుకుంటారు దొంగ బాడుకావులు పిల్లలకు లేకపోతే కనీసం పురాలకన్నా లేదు ఏం మనసులో ఏం పాడో ఇయ్యాలి రేపు గిట్లున్నది కాలం సూషిల్లారా జ్వరం వచ్చి నేను అంటే నా ముంగట్నే కుక్కల కొట్లాట పెట్టుకుంట్రి అడ్డాలు నాడే బిడ్డలు అంటారు కానీ గడ్డాలు వచ్చినాక కాదు అని అంటారు అది నిజం